గోవా గవర్నర్ అయిన అశోక్ గజపతిరాజు మీద ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన బొత్స సత్యనారాయణకు చాలా అసూయ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎలాగోలాగా విమర్శించేయాలని అనుకున్నట్లుగానే విమర్శించారు కూడా. రిషికొండ ప్యాలెస్ను పిచ్చాసుపత్రిగా మార్చమన్నారని సలహా ఇచ్చినందుకు ఆయనకు చాలా అహంకారమని బొత్స మండిపడ్డారు. రిషికొండ ప్యాలెస్ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ప్రభుత్వం సతమతమవుతుంది. ఈ విషయంపై అశోక్ గజపతిరాజు ఇటీవల స్పందించారు. తనతో ఉచిత సలహాని దాన్ని పిచ్చాసుపత్రిగా మార్చి అది కట్టించిన వారిని చేర్చాలన్నారు. దీంతో బొత్సకు కోపం వచ్చింది. వారానికి 2-3 రోజులైనా ప్రెస్ మీట్ పెట్టడం ఆయన డ్యూటీ. అందుకే ప్రెస్ మీట్ పెట్టారు. అన్నింటిపైన మాట్లాడారు. దాంతోపాటు అశోక్ గజపతిరాజును విమర్శించారు. ప్రజాధనంతో కట్టిన భవనాన్ని పిచ్చాసుపత్రిగా మార్చమంటారా? మీది అహంకారం, పుట్టుకతో వచ్చిన రాజుల అహంకారం అని మండిపడ్డారు. అయితే పిచ్చాసుపత్రిని మాత్రం ప్రజాధనంతో కట్టరా అన్నది అందరికీ వచ్చే సందేహం. పిచ్చాసుపత్రి అంటే అదేదో తప్పు అయిన కట్టడం అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. మామూలు ఆసుపత్రి అయినా పిచ్చాసుపత్రి అయినా ప్రభుత్వానిది అయితే ప్రజాధనంతోనే కట్టాలి. ఇక్కడ అశోక్ గజపతిరాజును ఎలా విమర్శించాలో తెలియక అలా విమర్శించే ప్రయత్నం చేశారు. ఆయనపై అహంకారం ముద్ర వేస్తున్నారు. అశోక్ గజపతిరాజు ఎంత సింపుల్గా ఉంటారో ఆయనకు అహంకారం ఉందో లేదో దశాబ్దాలుగా తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు.